సినీ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు ఆ రాష్ట్ర ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వ్యవస్థాపక చైర్మన్ టీజీ వెంకటేష్. ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ను కర్నూలులో స్థాపించడం జరిగిందని తెలిపారు. ఫిలిం ఛాంబర్ ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పారు. సినిమాలకు ఎక్కువగా ఫైనాన్స్ చేస్తున్నది తమ రాయలసీమ వాసులైన ఆయన ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రాంతంలో సినిమా నిర్మాణం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక కూడా సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో ఉండిపోయిందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్. తమిళనాడు మొత్తం సౌత్ ఇండియా ఫిలింకు ఒక పుట్టినీళ్ళుగా ఉంటాయి. హిస్టారికల్గా కేరళ తీసుకోండి, కర్ణాటక తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, ఇప్పుడు తెలంగాణ తీసుకోండి, అన్ని ఫిలింలకు ఒక పుట్టినీళ్ళుగా ఫిలిమ్స్ మద్రాసు డెవలప్ అయ్యింది. ఇప్పుడు తమిళనాడు అనే మద్రాసు, అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, మద్రాసుకి. దీని వెనక ఉన్నదంతా మన రాయలసీమ ప్రాంతం. నాగిరెడ్డి, చంద్రబాబు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ ఫిలిం పుట్టినీళ్ళకు మన వాళ్ళు శ్రీకారం చుట్టారు. కొన్ని ప్రపంచంలోనే పెద్ద స్టూడియో స్థాపించడానికి ముందుకు వెళ్ళారు నాగిరెడ్డి, చంద్రబాబు వీళ్ళందరూ. రిపబ్లిక్ డే వేళ ఉమ్మడి అనంతపురం